జూలై 14 దేవుని వాగ్దానం. ఇరుకులో నాకు విశాలత కలగచేయువాడువు నీవే. కీర్తనలు 4:1. మన ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారా? ప్రభు ఇచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం మన జీవితాలకు ఎప్పుడు కూడా దీవెనకరంగా ఉంటుంది. విశ్వాసులారా, దేవుని యొక్క వాగ్దానాలు మనలను బలపరిచేవిగా ఉంటాయి. చాలాసార్లు మనకున్న సమస్యలు, కష్టాలు, బాధలు, ఇరుకులు ఇవన్నీ చాలా ఇరుకుగా మనకు కనబడతా ఉంటాయి. అంటే మన జీవితాన్ని చాలా దగ్గరగా మలిచి చాలా ఇబ్బందికరమైన ప్రయాణాన్ని మనకు చేసేటట్లుగా కనబడుతూ ఉంటాయి. అలాంటి ఇరుకైన జీవితం ఒకవేళ నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు విశాలత కలగచేసేవాడు ఆయనే. నీ ఇరుకైన జీవితాన్ని, అంటే సమస్యల వలన, కష్టాల వల్ల, అనారోగ్యం వలన, అప్పుల వలన, లేదా నువ్వు కోరుకున్నది జరగకపోవడం వలన, కోరుకున్నది ఆలస్యం అవడం వలన, ఇలాంటి విషయాలు మన జీవితాన్ని చాలా ఇరుకుగా మార్చేస్తాయి. మనం చాలా సాఫీగా వెళ్ళాలి అనుకునేటువంటి జీవితం కష్టతరంగా వెళుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు ఇంకెప్పుడు నాకు విడుదల కలుగుతుంది, ఇంకెప్పుడు నేను సంతోషంగా ఉండగలుగుతాను అని ఆలోచిస్తున్నావేమో. ప్రభు అంటున్నాడు, నీకు విశాలత కలగచేవాడును నేనే. ఆయనే మనకు విశాలత కలగజేసేవాడు. ప్రతి సమస్య నుంచి విడుదలను అనుగ్రహించే దేవుడు. ప్రతి కష్టం నుండి మనలను కోరిన రేవునకు నడిపించే నావికుడు. అటువంటి రేవు దాటే పరిస్థితుల్లో నీకు ఆ ప్రయాణంలో రకరకాల తుఫాను, ఇబ్బందులు, సుడిగుండాలు ఎన్నైనా రావచ్చు. వాటన్నిటినీ జయించి నిన్ను రేవుకు నడిపించబోతున్న నావికుడే యేసు. ఆయనలో నిన్ను నువ్వు స్థిరపరుచుకో. నీకు విశాలత దేవుడు కలగజేస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలు ఇరుకైన జీవితాల్లో విశాలతను అనుగ్రహించండి. బిడ్డలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు వాటన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీకు నిరంతరం తోడుగా ఉండి ఆశీర్వదించి మీకు ఇరుకును తొలగించి విశాలతను అనుగ్రహించునుగాక. ఆమేన్.